భారతీయుడు 2 మూవీ రాబోతుంది కదా, సో ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? చాలా ఉన్నాయి ఎక్స్పెక్టేషన్ అయితే. భారతీయుడు 2 కోసం అయితే నేను చాలా వెయిట్ చేస్తున్నా. భారతీయుడు 1 అయితే చాలా బ్లాక్ బస్టర్ కొట్టింది, నెంబర్ 1 నిలిచింది. ఇప్పుడు భారతీయుడు 2 కూడా శంకర్ కాబట్టి డైరెక్టర్ కమల్ హాసన్ కోసం అయితే పక్కా వెళ్ళిపోతాం సినిమా. అంటే ఇందులో పెద్ద పెద్ద స్టార్స్ ఉన్నారు కదా, హీరోయిన్స్ కానీ హీరోస్ కానీ, ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ 1లో అయితే కమల్ హాసన్ ఒక్కడు ఉన్నాడు కాబట్టి బాగానే రన్ అయిపోయింది. దీంట్లో ఎవరు లేకుండా కమల్ హాసన్ ఒక్కడే వెళ్ళిపోతుంది, పక్కా బాగుంటుంది సినిమా. అంటే సిద్ధార్థ్ ఎలాంటి మూవీస్ తీస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారు? సిద్ధార్థ్ దీంట్లో కొత్తగా కనబడుతున్నాడు కాబట్టి చూడొచ్చు దీంట్లో ఎట్లా ఉంటుంది క్యారెక్టర్. ఫస్ట్ సినిమా చూస్తే అర్థమైపోతుంది. శంకర్ గారి డైరెక్షన్ మీకు ఎలా అనిపించింది? చాలా బాగుంటుంది, ఎందుకంటే రోబో 1 రోబో 2 తీసినాడు, చాలా బ్లాక్ బస్టర్ పోతుంది. గేమ్ చేంజర్ కూడా ఇప్పుడు నడుస్తుంది షూటింగ్లో. అది ఫస్ట్ వద్దాం అనుకుంటున్నది కానీ ఇప్పుడు భారతి 2 వస్తుంది. ట్రైలర్ వచ్చింది కాబట్టి కన్ఫామ్గా రిలీజ్ అయితే కన్ఫామ్ వస్తుంది. ఒక మాట చెప్పాలంటే ఏం చెప్తారు? ఇదైతే గూస్ బాంబ్స్ వస్తుంది, బ్లాక్ బస్టర్ వెళ్ళిపోతుంది. దీనిలో మ్యూజిక్ డైరెక్టర్ కూడా అనిరుద్ధ్ కాబట్టి పక్కా వెళ్ళిపోతుంది బ్లాక్ బస్టర్. బ్రో మీ పేరు? రాఘవ. భారతీయుడు మూవీ వస్తుంది కదా, ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? బాగున్నాయి. 1 చూసారా మీరు? భారతీయుడు 1 చూడలేదండి. చూడలేదా? ఎందుకని బ్రో అంత మంచి మూవీ చూడలేదా? ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ లేదా? ఇప్పుడు మరి 2 వస్తుంది, 2 అన్న చూస్తారా లేదా? చూస్తా. చూస్తారా? ఎవరి కోసం వెళ్తారు మరి మూవీకి? కమల్ హాసన్ కోసం. కమల్ హాసన్ గారి యాక్టింగ్ ఎలా ఉంటుంది బ్రో? బాగుంటుంది. అలాగే మూవీలో కాజల్ అగర్వాల్, సిద్ధార్థ, రకుల్ ప్రీత్ సింగ్ ఇలాంటి పెద్దవాళ్ళు నటిస్తున్నారు కదా యాక్టర్స్, మరి ఎలా ఉండొచ్చు మూవీ? సూపర్ ఉండొచ్చు. సూపర్ ఉండొచ్చు. సో మీరు కమల్ హాసన్ అంటేనే మీకు గుర్తొచ్చేది ఏంటి బ్రో ఆయనలో? యాక్టింగ్ యాక్టింగ్ అంటారా? స్కిల్స్. సో ఆయన తీసిన మూవీస్లో మీకు బాగా నచ్చిన మూవీ ఏంటి కమల్ హాసన్ గారు తీసిన దాంట్లో? దసరా. దశావతారం చూసారా? దశావతారం చూసాను. చూసారు. సరే బ్రో, అంటే ఈ మూవీ అంటే 1000 crores క్లబ్లో చేరే అవకాశం ఉందంటారా ఈ మూవీ? ఉంది. చేరుతుందంటారా? చేస్తా. మ్యూజిక్ ఎలా ఉండొచ్చు, సాంగ్స్ ఎలా ఉండొచ్చు బ్రో? హైలైట్గా ఉండొచ్చు. అలాగే చూసుకుంటే శంకర్ గారి గురించి వస్తే శంకర్ గారి డైరెక్షన్ ఎలా ఉంటుంది? ఎక్సలెంట్గా ఉంటుంది. ఎక్సలెంట్ ఉంటుంది. మరి శంకర్ గారు తీసిన మూవీస్లో ఏ మూవీ అంటే ఇష్టం బాగా? రోబో. ఎందుకని రోబో బ్రో? సినిమా బాగుంది, అందుకే నచ్చింది. సరే, మరి ఈ భారతీయుడు 2 మూవీకి వెళ్తారా ఫస్ట్? వెళ్తా అండి. ఎవరితో వెళ్తారు బ్రో మరి? ఫ్రెండ్తో. ఫైనల్గా ఒక్క మాటలో చెప్పాలంటే మూవీ గురించి ఏం చెప్తారు? బ్లాక్ బస్టర్.